మన సాధారణంగా లెటర్స్ పంపించడానికి యూజ్ చేసే పోస్ట్ ఆఫీస్ ద్వారానే ఈ వ్యక్తి ప్రతిసారి ఇటుకలు ఆర్డర్ చేస్తూ పూర్తిగా ఒక బిల్డింగ్ నే నిర్మించాడు. అసలు ఈ కథ 1916 లో అమెరికాలో చిన్న సిటీ అయిన వెరిడేల్ లో స్టార్ట్ అయ్యింది. అక్కడ విలియం హారిస్ అనే బ్యాంకర్ తన కొత్త బ్యాంక్ బిల్డింగ్ ని నిర్మించాలని అనుకున్నాడు. అందుకోసం అతనికి సాల్ట్ లేక్ సిటీకి చెందిన ప్రత్యేకమైన ఇటుక కావాల్సి వచ్చింది. కానీ అక్కడికి డైరెక్ట్ గా రైల్వే సౌకర్యం లేకపోవడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇటుకల అసలు ప్రైస్ కంటే చాలా ఎక్కువగా పడుతుంది. ఈ ప్రాబ్లం కు పరిష్కారం కోసం అతను పార్సిల్ పోస్ట్ సర్వీస్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో చాలా తక్కువ ఖర్చులోనే ఇంటికి సరుకులు తెప్పించుకోవచ్చు. కానీ అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకసారి ఎక్కువలో ఎక్కువ 50 పౌండ్స్ అంటే సుమారు 22 కిలోల బరువు ఉన్న సరుకే పంపించవచ్చు. అందుకే అతను ప్రతి బాక్స్ లో 22 కిలోల ఇటుకలు నింపి వరుసగా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో చిన్న సిటీలోని పోస్ట్ ఆఫీస్ లో ప్రతిరోజు లెటర్స్ ప్లేస్ లో ఇటుకలు గుట్టలే దిగడం మొదలైంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మొత్తం పోస్ట్ ఆఫీసు ఇటుకలతో నిండిపోయింది. చివరికి విషయం ఎంత పెద్దదైపోయిందంటే USA పోస్టల్ సర్వీసు తమ రూల్స్ నే మార్చాల్సి వచ్చింది. ఇకపై ఒకే అడ్రస్ కు 200 పౌండ్స్ కంటే ఎక్కువ బరువు ఉన్న సరుకులు పంపకూడదని కొత్త రూల్ తీసుకుని వచ్చారు. కానీ అప్పటికే అన్ని ఇటుకలు అక్కడికి చేరిపోయాయి. అలాగా బ్యాంక్ బిల్డింగ్ కూడా పూర్తిగా కన్స్ట్రక్ట్ కూడా అయిపోయింది.